చేస్తున్నాం. ప్రజలు ప్రతినిధులు మరి అదేవిధంగా మాదిగ లీడర్లు అందరూ ఈ వీడియోను వినాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతి న్యాయస్థానంలో సుప్రీంకోర్టు జడ్జి మీద ఊటు విసురితే మరి లాయర్లు కానీ ప్రతిపక్షాలు కానీ పాలకపక్షాలు కానీ ఎందుకు ఖండిస్తలేవు? ఒక దళితుడనే కదా, ఎందుకు ఖండిస్తలేవు? దీన్ని ఈ వీడియోను అందరూ వినాలని చెప్పే మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగా లాయర్లు ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ కానీ ఎన్నో పార్టీల కోసం మనం కష్టపడుతుంటాం, ఎన్నో పార్టీలలో మనం వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేస్తాం. కానీ సుప్రీంకోర్టులో ఒక జడ్జి మీద బూటు ఇసురితే మనం నిరసన తెలుపలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఒక మందకృష్ణ మాదిగ పోరాటం ఎన్నో ఫలితాలు ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పిల్లలకు, వికలాంగులకు ఎన్నో చేసినాం. కానీ మన మీద బూటు విసిరితే, మనోళ్ళు మౌనం పాటిస్తే మన ఆత్మగౌరవం సస్తుందని ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తుండ మీరందరూ రేపు 1 తారీఖు నాడు కృష్ణమాది పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మరి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పార్టీలలో ఉండే లీడర్స్, ఎంప్లాయీస్ కానీ ఎంతోమంది మేధావులు ఉండరు. మమ్మల్ని కాదు అనేది ఎవరినో అంటే మేమెందుకు పోవాలని చెప్పి మీరు అనుకుంటే రేపొద్దున మీకు కూడా ఇదే పరిస్థితి జరిగితే అప్పుడు ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు మాలమానాడు శంకర్రావు మీద ఆనాడు ఒక మాటకే కృష్ణమాదిగా క్షమామణ చెప్పించే వరకు మరి విడవలేదు. మాల ఆయన చెప్పి మేము మౌనం పాటించినాం. ఏమన్నా మేము ఇప్పుడు దళితుడే అని చెప్పి మేము ఖండించినాం ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా ఆ దళితుడి మీద ఒక బూటు విసురితే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లాయర్లు కానీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మీకు సీమునెత్తురు లేదా? మీకు జరిగినప్పుడు మీకు జరిగితేనే దేశం అంతా జరిగినట్ట? ఒక దేశ పౌరుని మీద ఒక సుప్రీంకోర్టులో జరిగితే మనం మౌనం పాటించాలనా? సీమునెత్తురున్న ప్రతి మాదిగ బిడ్డ కానీ, మాల బిడ్డ కానీ ప్రతి ఒక్కరూ సైనికులుగా మలితేనే రేపు మనకు అధికారాలు కానీ, మనం ఏదో పార్టీ జెండాలు పట్టి పార్టీ కండోలు కప్పుకొని వాళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేస్తే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించుకుంటాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనవలు మునిమనవలు తిన్నంత వరకు సంపాదించుకుంటాం. వాళ్ళ కోసమేనా మనం ఊడిగం చేయాల్సింది? కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా విని ప్రతి ఒక్కరూ మారాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయీ కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ రేపు 1 తారీఖు నాడు ఏ దళితుడైనా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఓసీలలో కూడా మంచి గుణవంతులు, మంచి మేధావులు ఉండరు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుండా దీన్ని ఖండియాలని చెప్పి. ఎందుకు మౌనం పాటిస్తుండరు ఈ భారతదేశంలో? ఖచ్చితంగా రేపు 1 తారీఖు నాడు నిరసన ప్రదర్శన ఉంటుంది. ఆ నిరసన ప్రదర్శన ఖచ్చితంగా కొల్లాపూర్ నుంచి మొదలుకుంటే భారతదేశం సుప్రీంకోర్టు వరకు ఇది అందేలా ఈ ఈడిగలు పోవాలి. రేపు 1 తారీఖు నాడు మనం హైదరాబాద్లో పెద్ద ర్యాలీ చేయాలి. అదేవిధంగా కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డలు ఖచ్చితంగా ఈ ర్యాలీలో పాల్గొని మీరందరూ ఎన్ని పార్టీల జెండాలు పట్టినా మీ బతుకులు మారవని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు సర్పంచులు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు జడ్పీటీసీలు అవుతారు. మనకు ఒక్కసారి బండి పెడితే ఆ బండికే బానిసలమై మనకు వాళ్ళ కోట్లు వేస్తున్నామే. ఒక్కసారి బండి పెడితే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించుకునే ఎమ్మెల్యేలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, సర్పంచి వార్డు నెంబరు కానుంచి మొదలుకుంటే సైకిల్ లేనోడు సైకిల్ మోటార్ నడుపుతున్నాడు, ఇలా కార్లు నడుపుతున్నాడు,
ఒక్క మాదిగోడు ఎవడు నడిపిండో చూడండి. ఎందుకు మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ ఎంపీలు, మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు మౌనం పాటిస్తున్నారు? మీరు మీకు జరిగితే ఒకటి, అక్కడ జరిగితే ఒకటే. కాబట్టి ఖచ్చితంగా రేపు 1 తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఎవరైనా మనిషి అన్న మానవత్వం ఉన్న మనిషి సీమునెత్తురు ఉంటే ప్రతి ఎంప్లాయీస్ కానీ ప్రతి బిడ్డలు ఎవరైనా మేధావులు కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో నిరసనకు పాల్గొనాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఖచ్చితంగా రేపు మరి జరగబోయే మరి మన జిల్లా ఇన్ఛార్జి ఆడపు నాగార్జునన్న, తర్వాత జాతీయ నాయకులు అన్న మద్దిలేటన్న ఖచ్చితంగా కొల్లాపూర్కి వచ్చి మరి ఇల్లు తట్టి అందరినీ మరి మేలుకొల్పాలని చెప్పి వాళ్ళ గుడక నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి దండోరలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుడక పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గ్రామాలలో ఖచ్చితంగా జనాన్ని తరలిస్తే పార్టీ జెండాలు పట్టుకొని పార్టీలకు పోతే మీకు ఏ లాభం రాదు, కానీ జాతిని కాపాడుకోండి, మీ బిడ్డలను కాపాడుకోండి అని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ మీకు మరి ఖచ్చితంగా 1 తారీఖు నాడు అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుంచి ప్రతి వెహికల్ పెట్టుకొని రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుండా. హైదరాబాద్కు ఖచ్చితంగా రావాలని చెప్పి మరి కృష్ణమాదే పిలుపు మేరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే రేపు భవిష్యత్తులో ఎవరి వీణ దాడులు జరగకుండా ఉంటాయి. కానీ లేకుంటే ఇది మొట్టమొదట జరిగింది ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మరి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా అంబేద్కర్ కాలం నుంచి కూడా జరగలేదు. కానీ ఇప్పుడు జరిగిందంటే ఇది మానవత్వం ఉన్న పనే, మానవత్వం లేనిదే. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సైకో లాయర్ ఆయన, ఆ సైకో లాయర్ చేస్తే ఎందుకు మౌనం పాటిస్తున్నారు భారతదేశంలో? అతని మీద కేసు పెట్టి క్షమాపణ చెప్పించే వరకు అతని మీద కోర్టులో లేకుండా అతని సర్టిఫికెట్ కూడా రద్దు చేయాలని చెప్పి మరి ఉన్నత లాయర్లకు కానీ మరి ఉన్నత జడ్జిలకు కానీ చేతులెత్తి నమస్కరిస్తూ జై కృష్ణమాదిగ, జై కృష్ణమాదిగ.